హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము మటన్ మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి, అలాగే జొన్న రొట్టెలోకి, చపాతీలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే నేను బోన్లెస్ మటన్ ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను. నీట్గా కడిగేసుకోవాలి 2 టైమ్స్ అలా. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్ వచ్చేసి 1.5 టీ స్పూన్ దాకా వేసుకుందాము. ఇలా ఇందులో చిల్లీ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకుందాము. తర్వాత మటన్ మసాలా వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ మటను. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 ఇలా కట్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, సాయి జీర వేసుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 3-4 ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయను కాసేపు నూనెలో మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు నూనెలో మంచి కలర్ ఇలా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు మగ్గించుకున్నాక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మటను వేసేసుకుందాం. ఇలా మటన్ అంతా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్కర్ మూతేమి పెట్టకుండా నార్మల్గా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఈలోగా మనం మామిడికాయను కట్ చేసుకుందాం. మామిడికాయ వచ్చేసి ఈ సైజుది ఒక పెద్ద మామిడికాయ తీసుకోండి. బాగా గట్టిగా ఉండాలి మామిడికాయ, పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోండి. మామిడికాయ తొక్క తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసిన తర్వాత మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్లా కాకుండా కొంచెం మీడియం సైజుగా ఉండేటట్టే మామిడికాయ ముక్కలను కట్ చేసుకోవాలి. పుల్లగా ఉండే మామిడికాయని మాత్రమే తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఇలా మటను ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 కప్పు దాకా వాటర్ వేస్తున్నాను. మటన్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసేసుకుందాం. బౌల్లో వాటర్ వేసుకొని మంచిగా కడుక్కొని వేసేసుకోవాలి. 1 కప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక మనకు మటన్ అనేది ఇలా ఉడికి ఉంటుంది. మరీ మెత్తగా ఉడకదనమాట. 4 విజిల్స్కి అయితే మటన్ అయితే ఉడికిపోతుంది. ఇలా కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ముందే మామిడికాయలు వేసుకున్నామంటే మటన్ సరిగా ఉడకదు. కాబట్టి ఒక 4 విజిల్స్ పెట్టేసుకొని మటన్ ఉడికిన తర్వాత అప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి.
ఇక్కడ చూస్తున్నాను కదా 2 విజిల్స్కి మనకి ఇలా ఉడికిపోతుంది, బాగా మెత్తగా ఉడికిపోతుంది. మటన్ వేసినంటే మామిడికాయలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మటన్ అనేది ఇలా చక్కగా ఉడుకుతుంది. మొత్తము 6 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి దించే ముందు మళ్ళీ మనం మటన్ మసాలా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 సెకండ్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం మటన్ ఇలా దగ్గరికి కావాలన్నమాట, అంతే. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, గుమగుమలాడే మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ మటన్ మామిడికాయ కర్రీ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.